అయితే గత 2 సీజన్స్లో చూస్తే కనుక అమ్మాయిలే గెలిచారు. మరి ఈ బిగ్ బాస్ అంటే వేరే షోస్లో చూస్తే కనుక అబ్బాయిలే గెలుస్తున్నారని ఒకటి ఉంది కదా, ఇక్కడ అమ్మాయిలే గెలుస్తున్నారని అపవాదం ఉంచుతారా? ఈ సీజన్లో అయినా దాన్ని మార్చే అవకాశం ఉందా? కంటెస్టెంట్ మీరు చూసారు కాబట్టి. మరి ఆడియన్స్ బట్టి ఉంటుంది. మనం ఏమిటి మన చేతుల్లో ఏమి ఉండదు, అంతా ఆడియన్స్ ఎవరు కోట్లేసారనే దాన్ని బట్టి ఉంటుంది. అవునవును. సో ఆడియన్స్ చూడాలి, ఎవరు బాగా పడితే వాళ్ళు కోటేయాలండి. ఓటేస్తారు. బట్ అంటే మీరు లాస్ట్ సీజన్లో కంటెస్టెంట్స్ ని చూసారు, ఈ సీజన్లో చూసారు కదా. ఈసారి అమ్మాయిలు అబ్బాయిలు అంత టాప్ 12 నుంచి టఫ్గా ఉంటుంది. నాకైతే ఈసారి చాలా టఫ్గా అనిపిస్తోంది. ఆల్రెడీ జడ్జిమెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? అసలు ఎంత బాగా పాడుతున్నారంటే, లాస్ట్ టైం బాగా పాడుతున్నారు, బట్ ఈసారి ఏంటో అందరు ఎక్స్పీరియన్స్డ్ సింగర్స్ ని జడ్జ్ చేస్తున్నట్టుగా ఉంది. ప్లస్ వాళ్ళు అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా కదా, వేరే దగ్గర నుంచి వచ్చారు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ సింగర్స్ ఉన్నారు ఇండియన్ ఐడల్లో ఈసారి. చాలా బాగుంటుంది. ఓకే, అంటే అప్పటికి ఇప్పటికీ మీరు నోటీస్ చేసిన మేజర్ చేంజ్ అంటే ఏంటి? సింగర్స్ పరంగా కానీ, ఇండియన్ ఐడల్ సీజన్ పరంగా కానీ అంటే కనుక ఎక్కువ మందికి ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేయాలి, తెలుగు ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ బాగా గమనించాను నేను. తర్వాత అదే లైక్ ఏ పుట్టలు ఏ పాముందో అన్నట్టు దీన్ని కూడా సీరియస్గా తీసుకుని చిన్న చిన్న స్టెప్స్ని కూడా ది అమౌంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. సో దట్ ఈస్ రియల్లీ గుడ్. అంటే నేను అనుకున్నాను ఈ రియాలిటీ షోస్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నాను, రియాలిటీ షోస్ని ఇష్టపడరేమో, ఎవరి ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇండిపెండెంట్ మ్యూజిక్ వాళ్ళు చేసుకుంటున్నారు, సో రియాలిటీ షోస్కి వస్తారా మంచి సింగర్స్ అనే థాట్లో ఒకసారి వచ్చింది నాకు ఆ డౌట్. కానీ వస్తున్నారు మంచి మంచి సింగర్స్, బాగా పాడుతున్నారు, బాగా నేర్చుకుని వస్తున్నారు. అయితే ఒక్క విషయం నేను అడగాలనుకుంటున్నానండి, మీరు క్లియర్ చేయొచ్చు దాన్ని, ఎందుకంటే చాలామంది అందరూ నేర్చుకున్న సింగర్స్ ఈసారి. యా అయితే నా క్వశ్చన్ ఏంటంటే, చాలామంది సింగర్స్ ఇంక్లూడింగ్ యూ కూడా, మీరు కూడా ఏంటంటే ఒక రియాలిటీ షోస్ నుంచి వచ్చి మీకు ఒక ఫ్యూచర్ అనేది మీరు ఇక్కడ, బట్ ఇప్పుడు ఈ 2-3 సీజన్స్ నుంచి చూస్తే కనుక మనకు పెద్దగా వాళ్ళకి అంటే అవకాశాలు వచ్చినట్టే పెద్దగా అనిపించలేదు. అంటే రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? వచ్చినాయా లేదంటే అవకాశాలు వస్తున్నాయండి? అవకాశాలు వస్తున్నాయి, కానీ అంతకు మించి ఇంకా వర్క్ జరుగుతోంది. ఓకే మీరు అదే లైక్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు, నేను బిజీగా ఉన్నాను, బట్ మనలాగా చాలా మంది బిజీగా ఉన్నారు. దాంతో యూనో ఒకప్పుడు ఒకళ్ళు ఇద్దరికి యూట్యూబ్ ఛానల్ ఉండేది, ఇప్పుడు 100 మందికి యూట్యూబ్ ఛానల్ ఉంది అలా. సో అందరూ వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు, బట్ అదర్స్ పర్స్పెక్టివ్లో వాళ్ళు బాగానే ఉన్నారా లేదా అనేది ఇంకా దే హ్యావ్ టు డిసైడ్.